అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? ప్రభాకర్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అన్న శుభవార్త అతని బంధువర్గంలోని చాలా కుటుంబాల్లోనే కాక ఆ ఊళ్ళో ఉన్న అతన్ని తెలిసిన వాళ్ళు, ఆఫీసులోని స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్లల్లో కూడా ఎంతో సంచలనాన్ని కలుగజేసింది. ఇదేమిటొదినా, భార్య చనిపోయిన ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు ఈయన మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏమిటి అంటూ ఒక ఇల్లాలు, పోనిద్దురు, అతనికి ఇన్నేళ్లకి పెళ్ళాం మీద మోజు పుట్టింది కాబోలు అని నవ్వుతూ ఇంకొకరు, అయినా ఇంత వయసులో ఇప్పుడు అతనికి ఇదేం పాడుబుద్ధి అంటూ మరొకరు సాగదీశారు. అయినా అతని వయసు ఎంతని? 45 ఈ రోజుల్లో అంత వయసున్న ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు, పిల్లల్ని కండం లేదు. 2 పిల్లలుండి రెండో పెళ్లి చేసుకున్న ఓ నడి వయస్కుడు వాళ్ల మాటల్ని తేలిగ్గా తీసిపారేశాడు. అయినా పెళ్ళిడికి ఎదిగిన కూతురుండగా ఇప్పుడు తన పెళ్లికేం తొందర వచ్చింది? ఒకరి ప్రశ్న. అవును నిజమే, కానీ ఆయన కూతురు తన దగ్గర లేదుగా, వాళ్ళ అమ్మమ్మ గారింట్లో గారాబంగా పెరుగుతుందిగా. ఇంకొకరి జవాబు. కట్న కానుకలకు ఆశపడే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడేమో. అయ్యో ఎంత మాట! పాపం అన్యాయంగా అనుకోకూడదు కానీ ఆయన దగ్గర అలాంటి కక్కుర్తి బుద్ధులేం లేవులేండి. మొదటి పెళ్లిలో కూడా కానీ కట్నం తీసుకోలేదు. నిజానికి ఆయన స్వభావం చాలా మంచిది. అతన్ని బాగా తెలుసున్న మరో ఆయన ఖచ్చితమైన అభిప్రాయం. ఏ దిక్కుమాలిన వాడిచ్చాడో పిల్లని. మరో అతని వ్యాఖ్యానం. ఎందుకు ఇవ్వరు పిల్లని? అతనికేం తక్కువ? నెలకి బోల్డంత డబ్బు సంపాదిస్తున్నాడాయే, గవర్నమెంట్ ఉద్యోగమాయే, ఉన్న ఒక్కగానొక్క తమ్ముడు ఆర్మీలో ఎక్కడో ఉన్నాడు. ఇక ఇంట్లో అత్త ఆడబిడ్డ అంటూ ఎవరి బాదరబందీ లేదు కదా. ఏకాకిగా కాలం గడుపుతున్నాడాయే. ఈ రోజుల్లో ఏ ఆడపిల్ల తండ్రైనా కళ్ళకద్దుకొని మరీ ఇస్తారు పిల్లని. అది కాదండి బావగారు, విషయం ఏమిటంటే మొదటి భార్య చనిపోయిన కొత్తలో మన వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎంత ఒత్తిడి చేసినా ఖచ్చితంగా చేసుకోనని చెప్పి పెళ్లి పట్ల విముఖత చూపించిన ఆ పెద్ద మనిషి ఇన్ని సంవత్సరాలకి ఇలా హఠాత్తుగా మళ్ళీ పెళ్లి చేసుకోవడం చాలా ఆశ్చర్యంగా లేదు? లేకే ఉంది, కానీ కాలం అండి బాబు, కాలం. అప్పటికి ఇప్పటికీ ఒకే రీతిగా ఉందా? ఎన్నెన్నో మార్పులు చేర్పులు జరిగాయి. అలాగే మనిషి బుద్ధులు కూడాను. ఏ పెళ్ళిళ్ళ పేరయ్యనో మెడలు వంచి ఒప్పించుంటాడు అంటూ మరో పెద్ద మనిషి సమర్థించాడు. అలా ఆ విధంగా ఎన్నెన్నో ప్రశ్నలు, వాటికి తగిన జవాబులు, విమర్శలు అన్నీ ఎవరికి తోచినట్లుగా వాళ్ళు మాట్లాడుకోసాగారు. లోకులు బంధువులు అనుకున్నట్లుగా ప్రభాకర్ పరిమళని మోజుతో ప్రేమతో మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. కట్న కానుకలకి ఆశపడి అంతకన్నా కాదు. మానవత్వం గల మనిషిగా ఓ పెళ్లిళ్ల పేరయ్య ప్రోద్బలంతో పుట్టగానే అతి పసితనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని పినతండ్రి ఇంట్లో ఘోర నరకాన్ని అనుభవిస్తున్న అనాథ అయిన పరిమళని జాలితో సహృదయంతో గృహిణిగా స్వీకరించి ఆమెకు ఆ రకమైన నరకకూపం లాంటి చెరని విడిపించి పుణ్యం కట్టుకున్నాడు. ప్రభాకర్ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి మొదటి భార్య తల్లిదండ్రులైన తన అత్తమామల పోరు కూడా చాలా ఉంది. ఎన్నాళ్ళని మోడులా బ్రతుకుతావు? పేరయ్య గారు చెప్పినట్లుగా పెళ్లి పేరుతో అమ్మాయి మెడలో తాలి కట్టి నీ ఇంట్లో ఆశ్రయం కల్పించు. నీకు వేళకింత వండి పెడుతుంది, తోడు నీడగా ఉంటుంది అంటూ ఎన్ని విధాలుగా హితబోధులు చేయాలో అన్ని విధాలా చేసి అల్లుణ్ణి ఒప్పించి ఆ పెళ్లి గుళ్ళో సింపుల్గా జరిపించి తమ దారిన తాము వెళ్ళిపోయారు. ఎన్నెన్నో కోరికలతో మరెన్నో ఆశానురాగాలతో కొత్త పెళ్లి కూతురైన పరిమళ ప్రభాకర్ ఇంట్లోకి ఇల్లాలుగా అడుగుపెట్టింది. కాపురానికొచ్చిన కొద్ది రోజుల్లోనే భర్త మనస్తత్వాన్ని బాగానే అర్థం చేసుకుందామే. అందరి కన్నెపిల్లలాగానే పరిమళ కూడా మొదట్లో భవిష్యత్తును గురించి ఎన్నెన్నో మధురమైన రంగురంగుల కలలు గంది. ఆ ఆశలన్నీ కళ్ళలుగానే మిగిలిపోయి పినతండ్రి ఇంట్లో వంట మనిషిగా, పని మనిషిగా ఇంటడి చాకిరీ చేస్తూ అలాగే తన జీవితం వెళ్లబారిపోతుందనుకుంది. కానీ తన నుదిటిన విధాత ఏ కాస్తో అదృష్టరేఖ రాయబట్టి తమ ఊరి పేరయ్య గారు
తన దీన కష్టాల గాథని విని ప్రత్యక్షంగా చూసి మనసు చలించిపోయి జాలితో కకావికలమైపోయాడు. తన శాయశక్తులా కృషి చేసిన ఆయన పుణ్యాన హఠాత్తుగా ఇలా ప్రభాకర్తో తన పెళ్లి జరగడం అన్నది కలలో కూడా ఊహించని అద్భుతమైన విషయం. అసలే చక్కని చుక్కైన పరిమళ యవ్వనం తెచ్చిన సోయగాలతో అరవిచ్చిన మల్లె మొగ్గలా ఉంటుంది. పెళ్ళయ్యాక మంచి పోషకాలున్న ఆహారం, పళ్ళు, పాలు మొదలైనవి తినడం వలన మరికొన్ని కొత్త అందాల్ని సంతరించుకుంది. ఇంట్లో ఎవరి బాదరబందీ లేదు. ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని సతాయించే మనుషులు లేరు. ఎంతో సుఖంగా, సంతోషంగా ఉంది ఆమె మనసుకి. భర్త ప్రభాకర్ చాలా సౌమ్యుడు, మృదుభాషి. అతని నుంచి ఏ సమస్య లేదు. ప్రభాకర్ భార్య మనసులోని కోరికలని, సరదాలని గ్రహించలేనంతటి మూర్ఖుడేం కాదు కాబట్టి ఆమె కోరిన నగలు, చీరలు కొనిచ్చాడు. తను సాధ్యమైనంత వరకు ఆమెకు అనుగుణంగా ప్రవర్తిస్తూ వీలు చిక్కినప్పుడల్లా అడపాదడపా అలా సినిమాలకి, షికార్లకి తీసుకెళ్లేవాడు. ఓహో, అప్పుడే పడుచు పెళ్ళాన్ని వెంటేసుకొని తెగ తిరుగుతున్నాడు అంటూ తోటి ఉద్యోగస్తులు హేళన చేసినా, నవ్వినా కూడా అంతగా లెక్క చేయలేదు ప్రభాకర్. అలాగే 2-3 నెలలు సరదాగా గడిచిపోయాయి. ఉన్నట్లుండి ఒకరోజు ప్రభాకర్కి బాగా జ్వరం వచ్చింది. 10 రోజుల వరకు మంచం దిగలేకపోయాడు. ఆఫీస్కి సెలవు పెట్టాడు. అన్ని రోజులు దగ్గరుండి చిన్నపిల్లలకి చేసినట్లుగా సపర్యలు చేసి భర్త త్వరగా కోలుకునేలా చేసింది పరిమళ. ప్రభాకర్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి వస్తున్నా మనిషి మాత్రం మునుపట్లా ఉండడం లేదు. ఎంతో నీరసంగా, ఏమీ చేతకాని వాళ్ళ తయారయ్యాడు. భర్తలోని మార్పుని కనిపెట్టిన పరిమళ ఓ రోజు రాత్రి పడుకునే ముందు, ఏమిటో మీరీ మధ్య మునుపట్లా లేరు, ఓ మారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి అంటూ ఎంతో ప్రేమానురాగాలు ఉట్టిపడే స్వరంతో అంది. నాకేమైంది? బాగానే ఉన్నాను. జ్వరం పడి లేచాను కదా, కాస్త నీరసంగా ఉన్నానంతే అని చిన్నగా నవ్వి భార్య సంతోషం కొద్దీ దగ్గరికి తీసుకున్నాడు ఆమెని. ప్రభాకర్ ప్రతిరోజు ఉదయం 9ంటికి భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం 6ంటికే ఇంటికి చేరడం. ఇక ఇంట్లో ఒక్కతే ఉండే పరిమళకి పగలల్లా ఏమీ తోచేది కాదు. చేతి నిండా పనిలేక ఆమె మనసంతా ఏదో తెలియని అసంతృప్తి అలుముకోసాగింది. తమ ఎదురింటి కుర్ర లెక్చరర్ కాలేజీ నుంచి రాగానే స్కూటర్ పైన భార్యని తీసుకొని ప్రతిరోజు ఎక్కడికో షికారు వెళ్ళి అలా అలా తిరిగి మళ్ళీ ఏ 10ంటికో నవ్వుతూ తుళ్ళుతూ ఇంటికి చేరేవారు. చిలక గోరింకల్లా చూడముచ్చటగా ఉన్న వాళ్ల జంటని చూసినప్పుడల్లా పరిమళ మనసంతా ఏదో తెలియని ఈర్ష్యాద్వేషాలు భర్త మీద నిండిపోయేవి. వయసు మళ్ళిన వాడిని పెళ్లి చేసుకోవడం వలన తాను పోగొట్టుకున్నదేమిటో ఆమెకు మెల్లిమెల్లిగా అర్థమవసాగింది. సాయంకాలపు వేళ భర్త వాడిన ముఖంతో ఉసూరుమంటూ ఇంట్లోకి రాగానే పరిమళ ముఖమంతా చిట్లిస్తూ కాఫీ అందిస్తూ, ఓ సరదా లేదు, పాడు లేదు అని విసుగ్గా సనుక్కోవడం కొత్తగా మొదలయ్యేసరికి ప్రభాకర్ కనుబొమ్మలు ముడిచి నీరసంగా ఓ నిట్టూర్పు విడిచాడు. అతని అనారోగ్యం మూలంగా ఎక్కడికి బయటికి వెళ్లడమే లేదు. ఎవరో తనని జైలు లాంటి 4 గోడల మధ్య బంధించి ఉంచినట్లుగా ఫీల్ అవ్వసాగిందామె. అలాంటి సమయంలోనే ఢిల్లీలో ఆర్మీలో పనిచేస్తున్న సుధాకర్ సెలవు మీద అన్నగారి దగ్గరికి హఠాత్తుగా ఊడిపడ్డాడో రోజు. అరవిచ్చిన మల్లె మొగ్గల అందంగా, తనకన్నా చాలా తక్కువ వయసు గల పరిమళ తనకి వదిన అన్నట్టుగా ఆశ్చర్యంగా తలమునకలైపోయాడు సుధాకర్. ఆ రోజు రాత్రి భోజనం చేస్తున్నప్పుడు, నువ్విక పెళ్లి చేసుకోవా సుధా? బాధ్యత గల పెద్ద మనిషిలా ప్రేమగా అడిగాడు తమ్ముణ్ణి ప్రభాకర్. ఎందుకు చేసుకోనన్నయ్యా? వదిన్లాంటి అందమైన అమ్మాయి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. వడ్డన చేస్తున్న వదిన గారి తెల్లటి నాజుకైన చేతులకేసి ఆసక్తిగా చూస్తూ చిన్నగా నవ్వి హుషారుగా అన్నాడు సుధాకర్. తమ్ముడిచ్చిన ఆ సమాధానం ప్రభాకర్కి అస్సలు నచ్చలేదు. ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి అదోలా చూశాడు. కానీ పరిమళ మనసు మాత్రం మరిది దగ్గర నుంచి తన అందానికి ప్రశంసాపూర్వకమైన గుర్తింపు లభించేసరికి ఆనందంతో ఉప్పొంగిపోయింది. బుగ్గల్లో మందారాలు పూశాయి. పారవస్యంతో కన్నులు అరమోడుపులయ్యాయి. సుధాకర్ రాకతో
పరిమళ ఒంటరితనంతో పడే బాధంతా ఒక్కసారిగా పూర్తిగా పటాపంచలైపోయింది. నిజానికి సుధాకర్ చాలా సరదా అయిన మనిషి. అస్తమానం ఏవేవో జోక్స్ వేస్తూ తాను నవ్వుతూ ఎదుటివాళ్లు హాయిగా నవ్వేలా మాట్లాడతాడు. ఏమాత్రం జంకు బొంకు లేకుండా అతనితో ఫ్రీగా మసులుకోసాగింది పరిమళ. ప్రభాకర్ మాత్రం వాళ్ళిద్దరి ప్రవర్తనకి మనసులో రవ్వంత బాధపడసాగాడు. ఓ రోజు సాయంత్రం అతను ఆఫీసు నుంచి వస్తుంటే ముందు హాల్లో కూర్చున్న పరిమళ, సుధాకర్ ఎందుకనో విరగబడి పెద్దగా నవ్వుతున్నారు. వారిద్దరి నవ్వులు వీధి వాకిలి వరకు వినిపిస్తున్నాయి. అతని ఇంట్లోకి రాగానే ఎవరో మంత్రించినట్లుగా వాళ్ల నవ్వులు టక్కున ఆగిపోయాయి. సుధాకర్ సోఫాలో నుంచి చటుక్కుని లేచి అన్నకి ఎదురెళ్ళి, అన్నయ్య, ఇందాకటి నుంచి మేము నీకోసమే ఎదురు చూస్తున్నాం. త్వరగా తయారవ్వు. చాలా మంచి హిందీ పిక్చర్కి 3 టికెట్స్ బుక్ చేయించి తీసుకొచ్చాను. అందరం కలిసి వెళదాం ఉత్సాహంగా అన్నాడు. అప్పటికే తన అలంకరణ పూర్తి చేసుకొని మరిది తెచ్చిన తెల్లటి కాశ్మీర్ సిల్కు చీర కట్టుకొని అందంగా తయారై ఉన్న భార్యకేసి క్షణం తేరిపారగా చూశాడు ప్రభాకర్. నేను రాలేనురా, ఒంట్లో బాగలేదు, చాలా తలనొప్పిగా ఉంది. మీరిద్దరూ వెళ్ళిరండి అన్నాడు నిదానంగా జోళ్లు విడుస్తూ. నువ్వు రాకుంటే వదిన నాతో వస్తుందా? సుధాకర్ కళ్ళు రవ్వంత సందేహంతో ఆమె వంక చూశాడు. ఏ, ఎందుకు రాదు? వస్తుందిలే. వెళతావా? ప్రభాకర్ భార్య వంక చూస్తూ అడిగాడు. వారికలా ఉంటే నేనెలా సినిమాకొస్తాను? మీరు వెళ్ళండి అని అంటుందేమోనని ఆశించాడు. కానీ పరిమళ ఏమాత్రం సందేహించక, సరే అలాగే వెళతాను అంటూ హుషారుగా తలాడించి, ఫ్లాస్కులో కాఫీ పోసుంచాను, తలనొప్పి మాత్ర వేసుకొని ఆ కాఫీ తాగి హాయిగా పడుకోండి, మేం వచ్చాక భోజనం చేద్దాం అంది. మరో మాటకైనా ఆగకుండా మరిదితో పాటు వడివడిగా వెళ్ళిపోతున్న భార్య వంక కళ్ళు అప్పగించి చూడసాగాడు ప్రభాకర్. ఆ ఒక్కరోజే కాదు, ప్రభాకర్ ఇంట్లో లేనప్పుడు, అతడి ఇంట్లో ఉన్నప్పుడు అడిగి కొన్నిసార్లు, అతనికి తెలియకుండా మరికొన్నిసార్లు అలా సినిమాలకి షికార్లకి మరిదితో జంటగా తెగ తిరగసాగింది పరిమళ. మీ అన్నయ్య ఏమన్నా అనుకుంటారేమో అని మొదట్లో పరిమళ కొంచెం సందేహించినా, మరేం పర్వాలేదులేదు, అన్నయ్య ఏమీ అనుకోడు, ఆయనదంత సంకుచిత స్వభావం కాదులే అని నవ్వుతూ తేలిగ్గా తీసిపారేసి ఆమెకి ధైర్యం చెప్పేవాడు సుధాకర్. ఆర్మీలో ఉండడం వల్ల సుధాకర్కి అన్ని సుగుణాలు అబ్బాయి. తన చిన్ననాటి ఫ్రెండ్స్ అంతా కలిసి హోటల్లో పార్టీ చేసుకుంటున్నామని చెప్పి వెళ్ళి పీకల దాకా చిత్తుగా తాగి అర్ధరాత్రికి ఇంటికి చేరాడు. ఆ రోజు ఆఫీస్ పని మీద భర్త పై ఊరికి వెళ్లడం వలన పనిపిల్లని తనకి తోడుగా ఇంట్లోనే ఉంచుకుంది పరిమళ. సుధాకర్ రాత్రిపూటొచ్చి దబదబా తలుపులు బాదేసరికి ముందు హాల్లోనే పడుకుని ఉన్న పనిపిల్ల లేచి తలుపులు తెరిచింది. తూలుతూనే ఇంట్లోకొచ్చాడు సుధాకర్. మీ అమ్మగారు పడుకుందా? పడుకున్నారు. మీరు భోజనం చేస్తారా బాబుగారు? అక్కర్లేదు, హోటల్లో తినే వచ్చాను, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి సుధాకర్ అప్రయత్నంగానే అన్నా వదినా పడుకునే గదివైపు వెళ్ళాడు. కోడె వయసులో ఉన్న పరిమళకి తీయని ఊహలతో, కోరికలతో మనసు తనువు వేడెక్కిపోతుంటే నిద్ర రాక అటూ ఇటూ దొర్లి అశాంతిగా మదనపడసాగింది. మరిది రావడం, పనిపిల్ల తలుపు తీయడం అంతా వింటూనే ఉంది. అతను తడబడే అడుగులతో తన గదిలోకి రావడం, తలుపు నెమ్మదిగా వేయడం, లైటు వెలిగించడం అంతా గమనిస్తూనే ఉందామె కళ్ళు మూసుకొని. ఏం చేస్తున్నావు? నిద్ర రావడం లేదా? ఒంటరిగా ఉంటే ఎలా వస్తుంది అని చిన్నగా నవ్వుతూ కాంక్ష నిండిన కళ్లతో చూస్తూ ముందుకెళ్ళి ఆమె మనసు గ్రహించిన వాడిలా సరాసరి మంచంపై కూర్చుని ఆమె సన్నని నడుము చుట్టూ తన బలిష్టమైన 2 చేతులు జంట సర్పాల్లా పెనవేశాడు. అతని స్పర్శకి పరిమళ శరీరమంతా విద్యుత్ పాకినట్లయింది. అసలే కోరికలతో వేగిపోతున్న ఆమెకు ఆ తరుణంలో మరిదలా ప్రవర్తించడం ఏమాత్రం తప్పుగా భావించక అతని చర్యకి ఎలాంటి అభ్యంతరం కూడా చెప్పలేదు. వివేకం కోల్పోయిన ఆమె అతన్ని లతలా పెనవేసుకుపోయింది. భర్తకి ద్రోహం చేస్తున్నాను అన్న భయం కానీ, సుధాకర్ ఎవరు, తనకి వరసకి ఏమవుతాడు అన్న విషయం కానీ పరిమళ మెదడికి తట్టలేదా క్షణంలో. ఆమె ప్రోద్బలంతో సుధాకర్ హుషారుగా మరింతగా విజృంభించాడు.
ముసలివాడైన మా అన్న నిన్నేం సుఖపెడతాడు, నాతో వచ్చేసే పరి, ముద్దు ముద్దుగా అంటూ ఆమెను నిలువెల్లా ఆక్రమించుకున్నాడు. ఆ ఒక్కరోజే కాదు, ఏకాంత సమయం దొరికినప్పుడల్లా ప్రభాకర్ కళ్ళు గప్పి వాళ్ళిద్దరి ప్రేమాయణం చాలాసార్లు సాగించారలా. సుధాకర్ 2 నెలల సెలవు పూర్తయిపోయింది. ఆ నెల చివరన తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన రోజు పరిమళ బాధ అంతా ఇంతా కాదు, ఏదో పోగొట్టుకున్న దానిలా తెగ ఫీలవసాగిందామె. తమ్ముడు వెళ్ళిపోగానే భార్యలో కలిగిన ఆ వింత మార్పుని ప్రభాకర్ బాగానే గమనించాడు. అయినా ఆమెను ఏమీ అనలేదు, ముభావంగా ఉండిపోయాడు. ఈ మధ్యకాలంలో పరిమళలో ఏదో మార్పు వచ్చింది. తిండి సహించకపోవడం, వికారంగా ఉండడం, అప్పుడప్పుడు వాంతులు కావడం. అది పెళ్ళయ్యాక చాలామంది ఆడవాళ్లకు వచ్చే మామూలు వేవిళ్ళు జబ్బే అయినా అదేం గ్రహించలేని ప్రభాకర్ ఒకరోజు భార్యని బలవంతంగా తనకి బాగా పరిచయం ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఆ డాక్టర్ పరిమళకి అన్ని పరీక్షలు చేసి, నీకేం జబ్బు లేదమ్మాయి, తల్లివి కాబోతున్నావు, నీరసంగా ఉన్నావు కాబట్టి బలానికి మంచి మందులు రాసిస్తాను అని చిన్నగా నవ్వుతూ చెప్పి, మీరెళ్ళి బయటనున్న మీ వారిని ఓ మారిలా లోపలికి పంపండి అని చెప్పింది. తాను తల్లి కాబోతున్నందుకు పరిమళకి ఆ క్షణంలో ఎంతో సంతోషం కలిగింది. ఆనందంతో వెలిగిపోతున్న ముఖంతో గర్వంగా బయటికి వస్తున్న భార్యని కొంచెం అయోమయంగా చూస్తూ, ఏమైంది, డాక్టర్ ఏమన్నారు ఆతృతగా అడిగాడు ప్రభాకర్. భర్త అలా అడిగేసరికి ఈసారి పరిమళ బాగా సిగ్గుపడిపోయింది. బొగ్గల్లో మందారాలు పూశాయి. మిమ్మల్ని డాక్టర్ గారు లోపలికి రమ్మన్నారెందుకో తల వంచుకొని సన్నని స్వరంతో అందామె. డాక్టర్ గదిలోకి వెళ్ళిన ప్రభాకర్ మళ్ళీ ఓ 5-6 నిమిషాలకి తెల్లగా పాలిపోయిన ముఖంతో బయటకొచ్చాడు. కళ్ళెత్తి భార్య వంక ఓ మారు తీక్షణంగా చూసి, పద అన్నాడు. డాక్టర్ లోపల అతనితో ఏం చెప్పిందో, క్షణంలో భర్త ఎందుకలా మారిపోయాడో ఏమీ అర్థం కాని పరిమళ ఏదో తెలియని అయోమయ అవస్థలో పడిపోయింది. బహుశా ఈ వయసులో తండ్రి కాబోతున్నందుకు సిగ్గు బిడియాలతో లోకులకి భయపడుతున్నాడు కాబోలు అనుకొని సరిపెట్టుకుంది. ఆ రాత్రి ప్రభాకర్ భోజనం కూడా చేయలేదు. ఆకలిగా లేదని వద్దన్నాడు. డాక్టర్ దగ్గర నుంచి వచ్చిన క్షణం మొదలు అతని మనసులో లేదు. లెక్కలేనన్ని ఆలోచనలు మనసులో గజిబిజిగా అలుముకున్నాయి. కంటి మీదకి కునుకే రాలేదు. సిగరెట్ల మీద సిగరెట్లు తెగ కాలుస్తూ ఇల్లంతా పిచ్చివాళ్లా తెగ పచార్లు చేయసాగాడు. భర్త వాలకం అర్థం కాని పరిమళ, ఏమైంది, ఎందుకలా ఉన్నారు అంటూ 2-3 సార్లు అడిగి బాగా చివాట్లు తింది. దాంతో ఆమెకి ఉక్రోషం ముంచుకొచ్చింది. మీరు తండ్రి కాబోతున్నందుకు సంతోషించక ఎందుకు అంతగా తల బద్దలు కొట్టుకోవడం? ఈ వయసులో పిల్లలేమిటననుకొని నాకు అబార్షన్ చేయించుదామని ఆలోచిస్తున్నారేమో. నా దగ్గర ఆ పప్పులేం ఉడకవు. అయినా మొదటి నుంచి నాకు పిల్లలంటే ఎంతో ప్రేమ, ఇష్టం. మీకు కూతురున్నందుకు చాలనుకుంటున్నారు కాబోలు. నాకు పిల్లలు కావాలి, నేను తల్లినవ్వాలి. మీరెన్ని చెప్పినా నేను మాత్రం చస్తే అబార్షన్ చేయించుకోను. కోపావేశాలతో విసురుగా అంటున్న భార్య వంక కళ్ళు అప్పగించి చూడసాగాడు ప్రభాకర్. ఆ మరుసటి రోజు పరిమళ నిద్రలేచేసరికి బారెడు పొద్దెక్కింది. పనిపిల్లొచ్చి నిద్రలేపింది. కళ్ళు నులుముకుంటూ మంచంపై కూర్చుని ఓ మారు చుట్టూ కలియ చూసింది. ఎటు చూసినా గది నిండా ఖాళీ సిగరెట్టు డబ్బాలు, కాల్చిపారేసిన సిగరెట్టు పీకలే కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. రాత్రంతా నిద్రపోకుండా ఇలా సిగరెట్లు తగలేస్తూ గడిపారు కాబోలు అనుకొని, అయ్యగారు నిద్రలేచారా అడిగింది పనిపిల్లని. అయ్యగారు ఇంట్లో లేనట్లున్నారమ్మా. తలుపులు దగ్గరగా వేసుంటే తీసుకొని నేనొచ్చాను. నా కంట్ల గిన్నెలు పడేయండి అమ్మగారు, ఈరోజు త్వరగా వెళ్ళాలి, మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటూ ఇల్లు చిమ్మడానికి మూలనున్న చీపుర్ని చేతిలోకి తీసుకుంది. ఆ మాట వినగానే పరిమళ మంచం మీద నుంచి దిగ్గున లేచింది. భర్త కోసం ఇల్లంతా కలయ తిరిగింది. ప్రభాకర్ ఎక్కడా కనిపించలేదు. ఏదో తెలియని భయాందోళనతో గుండెలు దడదడలాడుతుంటే మళ్ళీ ముందు హాల్లోకి వచ్చిన ఆమెకి టీవీ స్టాండుపై ఓ పక్కగా మడత పెట్టి ఉంచిన కాగితం ఏదో కనిపించింది. ఒక్క ఉదుటిన వెళ్ళి
వణుకుతున్న చేతులతో అది అందుకొని విప్పి చదవసాగింది. పరిమళ, నిన్న డాక్టర్ చెప్పిన వార్త విన్నప్పటి నుంచి నా మనసు షాక్ తిన్నట్లయింది. ఆ లేడీ డాక్టర్ నా మొదటి భార్య అమల ఉన్నప్పటి నుంచి బాగా పరిచయం. అమలకి మొదటి కాన్పులో మా అమ్మాయి నీత అదే హాస్పిటల్లో పుట్టింది. నీత తర్వాత 6-7 సంవత్సరాలకి అమల మళ్ళీ గర్భవతి అయింది. అసలే చాలా నీరసంగా అనారోగ్యంగా ఉండే అమలకి రెండోసారి కాన్పు కావడం చాలా కష్టమైంది. చివరికి బాబు పుట్టాడు. మీ భార్యకి మళ్ళీ కాన్పంటూ వస్తే ఆవిడ మాత్రం ఈ మారు మీకు దక్కదు అని డాక్టర్ ఖచ్చితంగా చెప్పడం వలన ఆ వెంటనే నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను. ఇది జరిగిన 4 రోజులకే ఇంకా హాస్పిటల్లోనే ఉన్న అమలకి ఏదో విషజ్వరం సోకి హఠాత్తుగా కన్ను మూసింది. పొరపాటుగా తల్లిపాలు తాగడం వలన పుట్టిన ఆ పసివాడు కూడా నాకు దక్కలేదు. నేను ఈ విషయం అంతా వివరంగా నీకు ఇప్పుడు ఎందుకు తెలియజేస్తున్నానంటే మీ ఊరి పేరయ్యకి నేను ఈ సంగతి చెప్పాను. నీతో కూడా చెప్పమన్నాను. నా వలన ఆ అమ్మాయి తల్లయ్యే ఆస్కారం లేదని చెప్పి నీకు ఇష్టమైతేనే ఈ పెళ్లికి ఒప్పుకోమని చెప్పాను. ఆయన నీతో ఈ విషయం చెప్పే ఉంటాడు అన్న ఉద్దేశంతో నేను కూడా నీతో ఎప్పుడూ ఈ ప్రసక్తి తీసుకురాలేదు. కానీ నిన్న డాక్టర్ నువ్వు తల్లివి కాబోతున్నావని చెప్తుంటే నా మతి పోయింది. నేను ఆపరేషన్ చేయించుకోవడం ఆవిడకి తెలుసు కాబట్టి పెళ్లి చేసుకున్న మీరు పిల్లలు కలగడానికి తిరిగి ఆపరేషన్ చేయించుకున్నారా అంటూ చనువుగా అడిగింది. ఆ మాటకి నాకేం మాట్లాడాలో తోచక సిగ్గుతో చితికిపోయాను. లేదన్నట్లుగా తల అడ్డంగా గబగబా ఆడించాను. మరిదేమిటి, మీ ఆవిడ ప్రెగ్నెంట్ ఇప్పుడు అంటే అంది అదోలా చూస్తూ. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా నిల్చోలేకపోయాను. వెంటనే బయటకు వచ్చేశాను. నిన్నటి నుంచి నేను పడ్డ నరకయాతన అంతా ఇంతా కాదు. ఇంకిప్పుడు నీకు సర్వం అర్థమైందనుకుంటాను. నువ్వు నా వలన తల్లివి కాలేదు. నీ కడుపులో పెరుగుతున్న శిశువుకి తండ్రి ఎవరో నీకు తెలుసు. వాడే సుధాకర్. వాడితో తప్ప నువ్వెవ్వరితోనూ అంత విచ్చలవిడిగా తిరగలేదనుకుంటాను. ఈ విషయమంతా తమ్మునికి వివరంగా లెటర్ రాశాను. వాడు సాధ్యమైనంత త్వరలో వస్తాడు. తప్పకుండా నిన్ను తనతో తీసుకుపోతాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఆఫీస్కి నేను కొన్నాళ్ళు సెలవు పెట్టి మా అమ్మాయి దగ్గరికి వెళుతున్నాను. నేను తిరిగి వచ్చేసరికి నువ్వు ఆ ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపోయి ఉండాలి. నేను నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. నువ్వు కూడా సుధాకర్ని మళ్ళీ పెళ్లి చేసుకో. పశు పక్షాదులకి వావి వరసలు తెలియవు, కానీ మనిషికి తప్పొప్పుల విచక్షణ తెలుసు. అది చాలా అవసరం కూడాను. తప్పు అని తెలిసి మాత్రం అసలు చేయకూడదు. క్షణకాల సుఖం కోసం అనైతికంగా ప్రవర్తిస్తే ఫలితం చెడుగానే, వ్యతిరేకంగానే ఉంటుంది. అన్నీ తెలిసిన మనుషులు మాత్రం నేడు మృగాలుగా మారిపోతున్నారు. ఇంతకు మించి నేనేమీ రాయలేను. అది చదివిన పరిమళ బోరున విలపించసాగింది. పెళ్ళే కాదనుకున్న తన జీవితంలో ప్రభాకర్ పెద్ద మనసుతో పెళ్లి పేరుతో ఇంతటి అదృష్టం తనకిస్తే తనేం చేసింది? అతన్ని మోసం చేసింది. అయ్యో అని హృదయ విదారకంగా విలపించసాగింది. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం? ఇదండి ఈరోజు కథ. కథ పేరు మళ్ళీ పెళ్ళి. రచించిన వారు రాజ్యలక్ష్మి వావిలి కొలను గారు.